హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏం రా అంటే మార్నింగ్ నుంచి టిఫిన్, మధ్యాహ్నం అన్నము, నైట్ డిన్నరు, అసలు ఏం తింటాం ఏంది అనేది ఈ వ్లాగ్లో మొత్తం ఉంటుందన్నమాట. అసలు మనకు వచ్చేసి ఇక్కడ టైంకి చేసుకొని తినడమే పెద్ద ఇబ్బంది అనమాట. కువైట్లో అయితే మనకు వచ్చేసి టైంకి ఇచ్చేస్తూ ఉన్నారు. మార్నింగ్ టిఫిన్ ఉండదు, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్, నైట్ డిన్నర్ ఇచ్చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా చేంజెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనమే ఫుడ్ చేసుకొని తినాలా, అసలు డ్యూటీలకు పోతాము, డ్యూటీలు పోయేసి అలసిపోయి వచ్చేస్తాము, మళ్ళీ చేసుకొని తినాలంటే ఇబ్బందిగా ఉంటుంది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా నేను. సో మెయిన్లీ ప్రాబ్లం ఏం రా అంటే ఫుడ్ విషయంలోనే చాలా ఇబ్బంది ఉందన్నమాట. అసలు ఒకసారి చేసుకుంటాము, డైలీ చేసుకొని తినడం అనేది చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. సో మన పరిస్థితి ఎలా ఉంది, అసలు ఇక్కడ ఎలా ఉంది ఏంది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఈవినింగ్ అయితే 4 అవుతా ఉంది టైము. రోజు నాకైతే డ్యూటీ పడింది. ఇప్పుడు పిల్లల్ని ఫుట్బాల్ కోర్ట్ దగ్గర అయితే వదలాలా. సో అక్కడికైతే వెళ్తున్నా. పోయేసి పిల్లల్ని పికప్ చేసుకొని వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి నేను నేరుగా రూమ్కి అయితే వచ్చేస్తాను. ఇప్పుడే మొత్తం అయితే వాష్ చేశాను అనమాట. మా మేడం వాళ్ళు అంతా చూసి ఏంది ఇది ఇన్ని రోజులు ఇలానే ఉందన్నారు. నేనేమనుకున్నానంటే పైన అంత వర్క్ జరుగుతుంది, కింద సిమెంట్ మట్టి అంతా తీసుకుని పోతూ ఉంటారు, ఎప్పుడు కడిగితే కూడా మళ్ళీ అట్లే పడుతుంది కదా, నేను మళ్ళీ కడుక్కుందాంలే అనుకున్నా. కానీ ఈరోజు చూసి ఆయన ఏం చెప్పలేదు, చూసినారు ఏంది దాన్ని. నేను వచ్చేసి వాళ్ళు చెప్పకముందే నేను మొత్తం వాష్ చేసాను. ఇప్పుడే వాష్ చేసి ఫ్రెష్ చేసి నేను ఇప్పుడు బయలుదేరుతున్నా. చెప్తాను, దారిలో మాట్లాడుకుందాం ఎలా ఉంది ఏంది పరిస్థితి అనేది. సో కెమెరాలు ఉంటాయి కాబట్టి మనం నిదానంగా చూసి మాట్లాడదాము. నేను ఎక్కడైనా డ్రైవింగ్లో అయితే మాట్లాడాను, ఎక్కడైనా ఆపి మాట్లాడతాను. ఇప్పుడు వచ్చేసి నేను మా మేడం వల్ల పెద్ద కొడుకు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. అక్కడి నుంచి పిల్లల్ని అయితే పికప్ చేసుకొని సో వేరే చోటికి వెళ్తున్నా. ఫుట్బాల్ చెప్పాను కదా, అక్కడికైతే వెళ్తున్నా. సో పదండి, ఏదో ఒకటి మనం వచ్చేసి వీక్లీ వన్స్ ఒక వ్లాగ్ పెట్టాలనుకున్నాం కాబట్టి మనం వచ్చేసి పెడతానే ఉంటాం. ఇంకా ఇక్కడి నుంచి వీక్లీ ఒక వ్లాగ్ అయితే వస్తుంది ఖచ్చితంగా. సో ట్రై చేస్తున్నా, నా బెస్ట్ నేను ట్రై చేస్తున్నా. సో ఏదో ఒకటి అయినా నాకు ఇక్కడ కంటెంట్ ఏం లేదు, మనమే క్రియేట్ చేసుకోవాలా. సో మొత్తానికి నేనైతే వచ్చేసాను. ఇంకా వాళ్ళకైతే బెల్ కొట్టేశాను. అక్కడ బెల్ ఉంటుంది, పైన కెమెరా కూడా ఉంటుంది. బెల్ కొడితే వాళ్ళు లోపల నుంచి కెమెరాలో చూస్తారు, ఎవరు అని అడుగుతారు. ఇట్లా 4:30కి రమ్మని చెప్పారు, ఇంకా వస్తున్నారా అంటే సరే వెయిట్ చేయి వస్తారు అని చెప్పినారు. ఇంకా ఇదే అన్నమాట ఇల్లు. ఇంక ఇది గ్యారేజు, ఇంకా ఇదైతే డోరు, అక్కడ బెల్ పక్కన ఉంది. ఇంకా స్ట్రీట్స్ చూసుకోండి, ఇల్లులు ఎలా ఉన్నాయో చూడండి. ప్రతి ఇంటికి గ్యారేజ్ అనేది ఉంటుంది. ఇది మన కార్ అనమాట. ఇంకా రెడీ కూడా చేపిలేదు, నేనైతే అలానే తోలుతున్నా. ఇప్పుడైతే అక్కడ ఫుట్బాల్ దగ్గర వెళ్తున్నా, అక్కడైతే వదిలేసి ఇంకా అక్కడి నుంచి నేరుగా రూమ్కి అయితే వచ్చేస్తాను. ఇంకా నేను మార్నింగ్ నుంచి ఏం తిన్నా ఏంది కథ అనేది నేను రూమ్కి వెళ్ళినాక నైట్ డిన్నర్ చేస్తూ మాట్లాడతాము. నాకైతే చిన్న డ్యూటీలు పడతాయి. ఆ డ్యూటీల టైంలో మనము కెమెరా కూడా యూస్ చేయలేము, ఫోన్స్ కూడా. ఎందుకంటే ఫైన్స్ వచ్చేసి మామూలుగా ఉండవు. లెన్స్ టచ్ అయితే కెమెరా ఫైన్ పడుతుంది. సో అంత జాగ్రత్తలు అనమాట. సౌదీలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఒక డ్రైవర్ లైఫ్ ఎలా ఉంటుంది సౌదీలో, ఫుడ్ లైఫ్ మెయిన్ ప్రాబ్లం ఫుడ్డే. నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్క డ్రైవర్లు ఇక్కడ. బయట వర్క్ చేసే వాళ్ళు హోటల్స్లో తినేస్తారు, ఇంకా కొంతమంది ఇంట్లల్లో వచ్చేసి వాళ్ళే టైంకి ఇచ్చేస్తూ ఉంటారు. నాకు వీక్లీ వన్స్ ట్వైస్ ఇస్తారు మేడము. ఇంకా పక్కన ఇంటి యూపీ అన్న ఉన్నాడు, ఆ అన్న పేరు వచ్చేసి మోఫిక్. ఇంకా ఆ అన్న వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఫ్రైడే అయితే పెద్ద పార్టీ జరుగుతుంది, ఆ అన్నకు కూడా ఫుడ్స్ వస్తుంది. సో ఈరోజు అయితే ఆ అన్నకి తీసుకుని వచ్చి ఇచ్చినారంట. సో అదైతే సాయంత్రం మీకు చూపిస్తాను. కనిపిస్తాం కదా మొత్తం లోపల అనమాట, ఇది అరామ్కో అనమాట. సో చూడండి, పిల్లలందరూ ఆడుతున్నారు లోపల. నేను లోపల పోలేను, లోపల నో ఫోటోగ్రఫీ అని ఉంది. సో అందుకనే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కూడా మొత్తం అరామ్కోనే. ఇంకా అక్కడైతే ఇది ఉంది మొత్తము రోలర్ కోస్టరు అంతా ఎగ్జిబిషన్. వింటర్ సీజన్లో అంతా ఓపెన్ చేస్తారు వీళ్ళు. మనమైతే ఇంకా రూమ్కి అయితే నేరుగా వెళ్ళిపోతున్నాం. సో పోల్కి కెమెరా ఉందన్నమాట. సో అందుకే నేను చేతులు తీసుకోలేదు ఫోను. సో చూస్తారు కదా, అక్కడైతే డ్రాప్ చేసాను. ఇంకా నేనైతే ఇక్కడి నుంచి రూమ్కి అయితే వెళ్ళిపోతాను. కొంతమంది డ్రైవర్స్కి వచ్చేసి ఇక్కడ ఎలా ఉంటుందిరా అంటే, కొంతమందికి ఇల్లు ఉంటుంది, అంటే నాలాగా ఇల్లు ఉంటుంది. కొంతమందికి వచ్చేసి అపార్ట్మెంట్స్లో కింద రూమ్ ఇచ్చేస్తారు, చిన్న రూమ్. వాళ్ళకైతే చాలా హ్యాపీ వాళ్ళకి. ఎందుకు అంటున్నాను రా అంటే ఆ మాట,
ఇప్పుడు నేనున్నాను ఇంట్లో కార్లు వాష్ చేస్తాను. కార్లు అయితే నాకు కామన్గా ఉంటుంది కార్లు వాష్ చేసేది ప్రతి ఒక్కరికి. అండ్ ఇంకోటి ఏమరా అంటే ఇంటి లోపల వాష్ చేసేది, ఇల్లు కడిగేది, మొత్తం బయట వరండా అంతా కడిగేది, అదంతా ఏం పంచాయతీ అంతా ఏం ఉండదు వీళ్ళకి. అపార్ట్మెంట్లోనే ఉంటారు. మేడం వాళ్ళు ఏడో 3rd ఫ్లోర్లో 4th ఫ్లోర్లో ఉంటారు. ఇంకా వీళ్ళు వచ్చేసి కింద రూమ్లో ఉంటారు. వీళ్ళు ఎక్కడ పోయినా ఎవరు ఏం అడగరు. చెప్పేసి పోతే ఇంకా తిరుక్కొని అట్లా తిరుక్కుంటారు అనమాట. సో అలా ఉంటుంది వీళ్ళ లైఫ్. సో కువైట్లో కూడా ఉందేమో నాకు తెలీదు, కానీ ఇక్కడికి వచ్చినాక నేను కొత్తగా చూస్తున్నా. నేను కూడా అప్పుడప్పుడు అనుకున్నా అపార్ట్మెంట్లో ఉంటే బాగుంటుంది, నేను కూడా కింద రూమ్లో ఉంటాను, అప్పుడు మనకి ఇల్లు కడిగే పంచాయతీ అంతా ఏముండదు అని అనుకున్నా. కానీ అదంతా మనం అనుకునేటట్టు జరగాలంటే ఇంకా ఏది జరగదు. మనం అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి. సో ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు. ఏ పనికి వచ్చినామో ఆ పని చేసుకుంటూ పోవాలా అంతే, అది ఏడైనా ఉంది. ఇదంతా అపార్ట్మెంట్సే అన్నమాట. ఇది మొత్తం అపార్ట్మెంట్సే. కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి, కొన్ని వచ్చేసి అలా ఉన్నాయి. రవాజ్ అన్నమాట ఈ పేరు. సో కొత్తగా అపార్ట్మెంట్స్ అంతా కడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ. చూడండి మొత్తం అపార్ట్మెంట్స్ ఇదంతా. ఓకే, లెట్స్ గో. చెప్పాను కదా, సో ఫైనల్లీ వచ్చేసాను రూమ్కి. బండి కూడా పెట్టేశాను. చెప్పాను కదా మొత్తం వాష్ చేశానని. చూడండి మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా ఈ పక్క నేను వాళ్ళు పనులు చేస్తున్నారు కాబట్టి ఆపేశాను. ఇంకా ఇదంతా మొత్తం గలీజ్గానే ఉంది. సో ఇది నా డ్యూటీస్ ఎలా ఉంటుందంటే, స్కూల్కి మార్నింగ్ నేను డ్రాప్ చేయను, వాళ్ళే డ్రాప్ చేసుకుంటారు. జస్ట్ పికప్ చేసుకుని రావాలా. ఇప్పుడు ఈ డ్యూటీ ఎలా అంటే, డ్రాప్ చేసే అంతవరకే నా వర్క్. డ్రాప్ చేసా ఇంకా మళ్ళా వాళ్ళ నాన్న పిలుచుకుని వచ్చుకుంటాడు అంతే. సో మొత్తానికి రూమ్కి అయితే వచ్చేసాను. చూడండి నా రూము ఎలా ఉందో. ఇదే ఇరిగిపోయింది. ఈ మేకలు కొడతా అంటే కూడా లోపల పోవడంలా. బట్టలు అయితే ఇక్కడ పెట్టుండా. ఇంకా ఇదంతా మన రూమ్ అంత పెద్ద రూమ్ కాబట్టి ఎట్లా పడితే అట్లా ఉంది. ఇంకోసారి ఎవరికైనా రూమ్ టూర్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకోసారి మీకు బాగా నీట్ అండ్ క్లీన్గా రెడీ చేసుకొని దాని తర్వాత చూపిస్తాను మీకు. చేశానంటే, సో మనకైతే ఇక్కడ ఖుబూజ్ ఉంది. సో ఇదైతే మనకు ఖుబూజ్ అనమాట. ఇదైతే 1 రియాల్ పడుతుంది, మన ఇండియా డబ్బులు 23 రూపీస్. సో మార్నింగ్ అంతగా ఏముండదు మనకి. మనం వచ్చేసి లేసేదే మధ్యాహ్నం 12కి లేస్తాము. 12కి లేస్తానే టిఫిన్ లంచ్ ఒకేసారి అయిపోతుంది. నేనైతే చికెన్ కర్రీ చేస్తాను అనమాట. సో చికెన్ కర్రీ అయితే చేశాను. ఫ్రిడ్జ్లో అయితే పెట్టినాం కాబట్టి ఇట్లా అయిపోయింది అది. ఈ మంత్ ఫ్రిడ్జ్ ఖాళీగానే ఉంటుంది. ఎందుకంటే ఒక చోట వెళ్తున్నా, అది స్పెషల్. అది నేను కమింగ్ వీడియోస్లో చెప్తా. అదనమాట మనకు మధ్యాహ్నం లంచ్, మార్నింగ్ టిఫిన్ ఒకేసారి అయిపోయింది. నేను అన్ననే తినింది. ఇంకా ఆ అన్న దగ్గర ఒక పెద్ద బ్యాగ్ ఇచ్చినారు. సో దాంట్లో ఏమేమి ఇచ్చినారు, ఏంది కథ అనేది అన్న ఇప్పుడు డ్యూటీకి పోయి వచ్చినాక మీకు అయితే చూపిస్తాను అసలు ఏంది కథ అనేది. డిన్నర్ ఈరోజు బాగా ఫుల్ ఉంటుంది అనమాట డిన్నర్. అది ఎప్పుడో ఒకసారి, వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి అట్లా ఉంటుంది. 15 రోజులకు ఒకసారి అట్లా ఉంటుంది అనమాట అది. ఓకే, ఇంకా నైట్ కలుద్దాం. ఇది వచ్చేసి ఖుబూజ్ అనమాట. సో ఇదైతే నేను చేసిన చికెన్ కర్రీ అనమాట. స్టార్ట్ నీకియా చాలు. ఇది వచ్చేసి నేను చేసిన చికెన్ కర్రీ అనమాట నైట్. సో ఇప్పుడు ఇది దాని తర్వాత వచ్చేసి ఏదో కొద్దిగా ఐటమ్స్ ఇచ్చినారు ఆ అన్న వాళ్ళ ఇంట్లో నుంచి. సో అదైతే ఓపెన్ చేసి చూద్దాము. సో ఇది చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మోమోస్ ఉంది. దాని తర్వాత సో ఇదైతే చికెన్ ప్లస్ రైస్ ఉంది. అండ్ ఇది వచ్చేసి ఏదో వంకాయలు అండ్ పొటాటోలు దాని లోపల వచ్చేసి కోసి లోపల వచ్చేసి అన్నం అంతా పెడతారనమాట. చాలా ఐటమ్స్ ఇచ్చిండారు. సో ఇది కూడా అదే. అండ్ ఇది చూసుకుంటే సో ఇది వచ్చేసి ఏదో రైస్, బ్రౌన్ రైసు, పాస్తా, మెక్రోనీ అంతా మిక్స్ ఉంది దీంట్లో. వచ్చేసి హాట్ సాస్ అంట.
మొత్తం 3 సాసులు ఇచ్చినారు. సో ఇది ఎక్కువ దీన్ని. ఇంకా ఇది లాస్ట్ ఇది చూసుకుంటే బీట్రూట్, మొత్తం బీట్రూట్ అనమాట ఇది చూడండి. సో వీళ్ళు వచ్చేసి చాలా పచ్చి సలాడ్స్ అంతా బాగా తింటారు వీళ్ళు. ఇంకా అంతే. సో చూసినారు కదా ఈ రోజుతో వచ్చేసి మొత్తము ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. సో చికెన్ ఉంది, కుబూస్ ఉంది, మోమోస్ ఉన్నాయి, చికెన్ రైస్ ఉంది, ఇది వచ్చేసి ఏదో వీళ్ళ స్టైల్, ఇది వచ్చేసి బీట్రూట్, అండ్ ఇది వచ్చేసి ఇది మెక్రోనీ రైస్. సో చూసినారు కదా ఎలా ఉందో మొత్తం మన సెటప్ ఈరోజు. సో వర్కర్స్కి వచ్చేసి ఎట్లా ఉంటుందంటే ఇక్కడ వచ్చేసి ఫుడ్ టైంకి ఉండదు. ఇక్కడ అది కాకుండా ఇక్కడ వచ్చేసి మనమే ఫుడ్ చేసుకోవాలా. చేసుకోమో అసలు డ్యూటీలు ఇంకా అలసిపోయి వచ్చేస్తాము. తిందామంటే ఇంకా ఏదైనా చేసుకోవాలా, మనకు వచ్చేసి చేసుకునే అంత ఓపిక ఉండదు. అంతా ఇది చేసుకోవాల్సి వస్తుంది. ఏం చేయాలా, అప్పుడప్పుడు మనకు ఇలాంటి ఫుడ్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో చూసినారు కదా అన్న వాళ్ళ ఇంట్లో నుంచే మొత్తం వచ్చిండేది ఫుడ్. ఎవ్రీ ఫ్రైడే వస్తుంది. ఇంకా లాస్ట్ 2 వీక్స్ నుంచి రాలేదు. ఈరోజు అయితే వాళ్ళ కఫీలు అయితే వచ్చినాడు కాబట్టి అమెరికాకి అయితే పోయినాడు. సో వచ్చినాడని చెప్పేసి ఇది మొత్తము ఆర్డర్ పెట్టినారనమాట. సో మనకైతే ఇచ్చినారు. ఈ బ్యాగ్ ఫుల్ ఇచ్చినారనమాట. ఈ బ్యాగ్లో ఫుల్ చేసి ఇచ్చేసినారు. సరే ఇంకా తిందాం. మోమోస్ అంట ఇది. నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా తినలేదు. దీని లోపల వచ్చేసి కీమా మొత్తం వేస్తున్నారు. సప్పగా ఉంది, టేస్ట్ లేదు, పడలేదు. వీళ్ళు ఇదంతా ఎట్లా తింటారో ఏమో తెలియదు. చూసుకోండి, ఒకటి తీస్తాను మీకోసం చూపించేకి. ఇది చూడండి, ఇది వచ్చేసి కీరకాయ అన్నమాట. దీని లోపల రైస్ ఉంటుంది. సో అది చూపిస్తా చూడండి. చూసినారు కదా మొత్తం లోపల నుంచి బయట తీసేసి వీళ్ళు రైస్ అనేది చేస్తారనమాట. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. మేము విచిత్రాలు తింటారో వీళ్ళు, ఇదేందో చూద్దాం. చూడండి, దీంట్లో ఏందేందో ఉంది. మెక్రోనీ ఉంది, మిగతా సీడ్స్ ఉన్నాయి. సేమ్ అంతే, కుదరేతాను. సేమ్ అంతే, సప్పగా ఉంది. టేస్ట్ ఏం తెలియడంలా. వీళ్ళది అసలు టేస్టే ఉండదు. వీళ్ళది తింటే నోరు వచ్చేసి ఇదైపోతుంది. అందుకే సైడ్కి మనకు మన చేతితో చేసుకున్న చికెన్ ఉంది. అయితే మనం చేసుకున్న చికెన్ కర్రీ అనమాట. దీంట్లో అయితే వేసుకొని ఇంకా ఇది వచ్చేసి ఆ బాక్స్లో ఉన్న చికెను. సూపర్. మన టేస్టు, మన కారము అది తగలకపోతే మనకు అసలు నిద్రే పట్టదు. అందుకే వాళ్ళు చేసేదంతా అంతగా ఏముండదు, అంత డొల్ల సప్పగా ఉంటుంది. చూడండి, బాగా చూడండి. ఎర్రగడ్డ, ఇది ఎర్రగడ్డ లోపల రైస్ ఎట్లా వేసినారో తెలియడంలా. ఎట్లా వేసినారో కరెక్ట్గా లేయర్ తీసి దాని లోపల కరెక్ట్గా రైస్ ఎట్లా పెట్టుండారో తెలియదు. प्याज का है देखो ये, इसे प्याज का अंदर कैसे डाला है समझ में नहीं आ रहा है। ऑपरेशन करके फिर सर्जरी कर दिया है। ऑपरेशन किया, सबको ऑपरेशन करके डाला है। ये लो, खा के देखो टेस्ट कैसा है। नहीं, मैं नहीं खाऊंगा। खाओ। मीठा मीठा है और थोड़ा खट्टा भी है, मीठा भी है। इन लोगों का खाना ऐसा रहता है भाई, क्या कर सकते हैं। पेट भरना है तो खाना है, नहीं तो बहुत मजा नहीं। इसके अंदर चावल भरी है। अगर डायरेक्ट चावल दे दी तो डायरेक्ट खा लेते हम लोग।
वो डायरेक्ट चावल दिया तो हम पका के खाते हैं, वो पका के खा के वो हमको देते हैं ना, वो खाएगा तो दिएगा हमको. సో చూసారు కదా ఈరోజు అయితే మనకు మార్నింగ్ నుంచి టిఫిన్ అనేది మనకు అంతగా ఉండదు. ఒకేసారి మధ్యాహ్నం తినేస్తాము, ఒక్కొక్కసారి టైంకి తింటాము, ఒకసారి ఇలా ఉంటుంది. సో ఈరోజు అయితే మొత్తం నిండిపోయింది. సో తినేసినాము, అంతా అయిపోయింది. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.